నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, మొన్న మనకి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ గెలిచారు కాబట్టి. అయితే గెలవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే 18 ఇయర్స్ తర్వాతకి ఇప్పుడు మళ్ళీ మనకి రావడం అన్నమాట. అయితే గ్రహాల విషయాన్ని చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉన్నాయి? దాని గురించి తెలియచేయండి. తప్పకుండా. ఆర్సీబీ తులరాశి. తులరాశికి భాగ్యంలోకి మనకి గురుడు వచ్చేసాడు. మొన్నటిదాకా ఆశ్రమంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ వృషభ రాశి బ్రహ్మాండంగా ఉంది. వృషభ రాశికి తిరుగులేదు ఇప్పుడు. తర్వాత గురుబలం అధికమైంది. అలాగే ఈ ఐపీఎల్ 2025లో గెలుపుకి మనకు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి బాగా ఉపయోగపడింది. క్రీడలకి సంబంధించి మనం కుజుడు, బుధుడు, ఈ యొక్క శని ఇలాంటి గ్రహాలు మనం తీసుకుంటాం. మనకి శని మీనరాశిలో ఉన్నాడు, కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అలాగే బుధుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు. కస్ప పీరియడ్లో ఉన్నారు. ఆ కుజుడు కూడా సింహరాశికి కర్కాటక రాశికి మధ్యలో ఉన్నాడు నాసా రిపోర్ట్స్ ప్రకారం. అలాగే ఆయన కూడా బుధుడు కూడా మేషం నుంచి వృషభంలోకి వెళ్తున్నాడు. మామూలు పంచాంగాలు రీత్యా కాదు, ఎగ్జాక్ట్ పొజిషన్స్ అండ్ ఎగ్జాక్ట్ వెలాసిటీస్ని కనుక మనం తీసుకున్నప్పుడు క్రీడలకు సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి విరాట్ కోహ్లీకి. అందువలన 18 కూడా నెంబర్ చూడు, 18 సంవత్సరాల తర్వాత అన్నాం. 1+8 9. ఈ విధంగా అన్ని ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రీ డెస్టినీ అన్నమాట. సో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క గురుబలం కూడా మన వాడికి కెప్టెన్కి బాగా పెరగడం బెంగళూరు బ్యాచ్కి. ఈ విధంగా అన్నీ అనుకూలించినాయి. ఇకపోతే ఒకటి ఉంది, ఇతను బాబాల చుట్టూ గోళ్ళ చుట్టూ నార్త్ ఇండియాలో వెళ్ళారు అని. మరి దానికి దీనికి సంబంధం ఉండదు. ఎందువలనంటే దేవాలయాలకి వెళ్ళక్కర్లేదు, ఏ బాబాలకి వెళ్ళక్కర్లేదు. బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏమైనా శక్తులు ఉన్నాయా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి? అక్కడ జాగ్రత్తగా ఆడితే గెలుస్తారు వీళ్ళు, లేకపోతే లేదు. నో ఆశీర్వాదం బాబాలు ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఏంటంటే భగవంతుడిని, మెటాఫిజిక్స్ భగవంత్ తత్వాన్ని పట్టుకోవాలా, నమ్ముకోవాలా, పేదవాళ్ళకి సేవ చేసుకోవాలా, అనాథ పిల్లలకి, సాధువులకి అందరికీ కూడా హెల్ప్ చేసుకోవాలి. నార్త్ ఇండియాలో మనకు ఎక్కువ కృష్ణుడి యొక్క ఆరాధన ఎక్కువ కాబట్టి ద్వారకాధీశం ఇదంతా కూడా. సో ఆ రకంగా ఏదో రెస్పెక్ట్ రీత్యా వాళ్ళు వీళ్ళకి వెళతారు సాధువుల దగ్గరికి, అక్కడున్న ఇది వాళ్ళ దగ్గరికి. అంతేగాని వాళ్ళు ఎలా ఇస్తారంటే, ఈ మధ్యన నువ్వు నార్త్లో ఒక బాబా ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి మామూలుగా వాళ్ళు దండం పెడతారు. దండం పెడితే ఆయన ఏమన్నాడు, ఆ లేడీ ఆవిడ మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడీ వెళ్ళి దండం పెట్టి అడిగితే మీది ఏంటి మీ మహిమ ఏంటి అని అడుగుతారు కదా, చమత్కారం ఏమిటి అని అడిగితే ఆవిడ ఏమంటున్నాడు, నువ్వు బాగా చదువుకున్నావు, వాడికి అంత బలుపు ఉంది ఆ స్వామికి, వాడికి లక్షల మంది ఫాలోయర్స్ అనమాట. ఈ గాడిదలంతా కూడా నవ్వుతున్నారు అది చెప్తుంటే. వీళ్ళు ఏమని అడుగుతున్నారు, నువ్వు చదువుకున్నావు, నేను అన్పడ్డు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చెప్పాలి, నేను కాదు అన్నాడు. అంతవరకు బాగుంది. దానికి తెగ నవ్వేస్తున్నారు ఈ పనికిమాలిన భక్తులు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఎలా చేసింది చమత్కారం ఏంటిది, నా చమత్కారం ఏంటో తెలుసా, ఇలా సాష్టాంగ నమస్కారం చేసి, మామూలుగా గురువులన్నీ ఆ సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా, సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అడిగింది, నేను ఇలా చేత్తో ఆశీర్వదించాను, ఇదే చమత్కారం అని ఒళ్ళు మదమెక్కి చెప్తున్నాడు వాడు. ఎలా అంటే ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు నా కాళ్ళ మీద పడితే నేను ఆశీర్వదిస్తున్నాను అని. వీళ్ళంతా పిచ్చి ఐఏఎస్లు అనమాట వీళ్ళు. ఇలా పడేవాళ్ళంతా కూడా బాబాలు, స్వామీజీలు, కొంతమంది పెద్ద లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా, డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా నీకేమైనా మహిమలు ఉన్నాయా అని అడుగుతారు. విచిత్రం అనమాట అది. అంటే వీళ్ళు ఏంటంటే రెస్పెక్ట్, సాధువు డ్రెస్కి కాషాయ బట్టలకి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి ఒక సాధు సంత పురుషుల్ని కలుస్తాం అంతవరకే. కానీ వీళ్ళు మంచి వాళ్ళకే నమస్కారం పెట్టాలి, ఇలాంటి వెధవలకు పెడితే అలాగే అవుతుందమ్మా. అందువలన మనము కృషితో వాళ్ళు సాధించుకున్నారు. సాక్షాత్తు గ్రహాలన్నీ కూడా అనుకూలించినాయి. ఈ గ్రహాలన్నీ కూడా భగవత్ స్వరూపాలు.
సో ఆ టీంకి ఆ మంచి అనుకూలత ఉండడం వల్లనే వాళ్ళు కప్పు కొట్టగలిగారు, ఆ ఇండియా ప్రతిష్ట నిలబెట్టగలిగారు. ఓకే అండి, చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.